దీపావళి టపాసుల్లో తుస్సులు అని వదిలేసినవి గంటకో అరగంటకో పేలిన సంఘటనలు మనకు అనుభవం అవుతూనే ఉంటాయి. దీపావళి టపాసులే కాదు, నిజమైన యుద్ధాల్లో వాడే బాంబులు కూడా ఇలాంటివి ఉంటాయి. ఈ విషయం జపాన్ వాళ్లకు మరోసారి అనుభవం అయింది. జపాన్ లోని మియాజాకి ఎయిర్పోర్ట్ లో హఠాత్తుగా భారీ బాంబు పేలుడు సంభవించింది. రన్వేకు కాస్త దూరంగా ఈ పేలుడు సంభవించింది. వెంటనే విమానాల రాకపోకలను రద్దు చేశారు. పేలుడు ఎలా జరిగిందా అని సెర్చ్ చేస్తే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జార విడిచిన బాంబు ఇప్పుడు పేలిందని గుర్తించారు. ఇప్పుడు ఎందుకు పేలింది, కారణం ఏంటి అన్న దానిపై జపాన్ ప్రభుత్వ ఎక్స్ప్లోజివ్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి టాక్సీవేతో పాటు కొంత నష్టం జరిగింది. ఎయిర్పోర్ట్ లో విమానాలు, ప్రయాణికులు ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీ గొయ్యి కూడా ఏర్పడింది. 1930 నుంచి 40 ప్రాంతాల్లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పై అమెరికా తీవ్రస్థాయిలో దాడి చేసింది. అణుబాంబులు కూడా వేసింది. ఇక చిన్న చితక బాంబుల గురించి చెప్పాల్సిన పనే లేదు. పేలినన్ని పేలిపోగా మిగిలినవన్నీ భూమిలోకి వెళ్లిపోయా. ఇవన్నీ తరచూ ఎప్పుడో ఒకటి బయటపడుతూనే ఉన్నాయి.